ఆవిడ ఎక్కడ ఉంటుందో దగ్గర నుంచి చెప్పేశాడండి శ్యామలాదండకంలో. జై జననీ సుధా సముద్రంత హృజన్మణి ద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య కల్ప ద్రుమాకల్ప కాదంబ కాంతార వాసప్రియే కృత్తి వాసప్రియే సర్వలోకప్రియే సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోక నీపస్రగాబద్ధ చూలీచనాధత్రికే సానుమత్పుత్రికే శేఖరీభూత సీతాంశురేఖామయూఖావళీ నగ్ధ స్నిగ్ధ నీలాలక శ్రేణి శృంగారితే లోక సంభావితే కామలీలాధనుస్సన్ని భబ్రుల్లతా పుష్ప సందోహ సందేహ కృణాసికాముక్తికే చారు గోరోచనా పంక కేళీ లలామాభిరామే సురామే రమే ప్రోల్ల సత్వాలికాముక్తిక శ్రేణికా కుండల నీలికా కుండలో మండితోద్భాసి గండస్థలం యస్త కస్తూరికా పత్ర రేఖా సముద్భూత సౌరభ్య సాంద్రీభవన్మంద్ర తాంత్రీశ్వరే భాస్వరే వల్లకీ వాదన ప్రక్రియాలోల తాళీ దశాబద్ధ తాటంక భూషా విశేషాన్వితే సిద్ధ సన్మాన్వితే అని పెద్ద దండకం జరిపి సర్వమంత్రాత్మికే సర్వయంత్రాత్మికే సర్వచక్రాత్మికే పాహిమాం 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 దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమః అని పాదాల మీద పడిపోయాడు. అంతే, సర్వ విద్యలు కరతలామలకమైపోయాయి మహానుభావుడు. ఇప్పుడు అమ్మవారి అనుగ్రహం అంటే ఏమిటో చూపించాడు. ఆయన దంతపంక్తిలో ఒకడైపోయాడు అంతే అమ్మవారి అనుగ్రహం. మహానుభావుడు ఉజ్జయిని రాజ్యంలోకి వెళ్లి ధారానగరానికి వెళ్లారు, భోజరాజు గారు పరిపాలిస్తున్న చోట. భోజరాజు గారి ఆస్థానంలో ఏకసంతాగ్రాహి, ద్విసంతాగ్రాహి, త్రిసంతాగ్రాహి అని ముగ్గురు ఉండేవారు. ఒక్క మాట పద్యం చెప్తే ఏకసంతాగ్రాహి గ్రహించి చదివేస్తాడు. చెప్పిన ఆయన ఏకసంతాగ్రాహి చదివితే రెండు మాటలు విని ద్విసంతాగ్రాహి చదువుతాడు. ద్విసంతాగ్రాహి ఏకసంతాగ్రాహి చదివిన వాడిది విని త్రిసంతాగ్రాహి చదువుతాడు. వీళ్ళు ముగ్గురు చదివి అంటారు వాడి సొంత కవిత్వం కాదు మహాప్రభో, ఎక్కడో ఉన్నదే వీడు చదివాడంటారు. రాజు శిక్ష వేసి పంపిస్తుండేవాడు. ఏ కవిని భోజరాజు దగ్గరికి రానిచ్చేవారు. కాళిదాసు గారు అమ్మవారి అనుగ్రహంతో కనిపెట్టారు, వీళ్ళు భోజరాజు దగ్గరికి కవుల్ని చేరనివ్వట్లేదు అని. ఏమీ తెలియని వారిలా వెళ్లారు వీళ్ళ దగ్గరికి. వెళ్ళి, అయ్యా నేను పేద బ్రాహ్మణుండండి, ఏమి ఐశ్వర్యం లేదు, భోజరాజు గారి దర్శనం చేయిస్తే ఓ శ్లోకం చెప్తాను, దాని వల్ల నాకేమన్నా 4 రూకలు ఇస్తాడు అనుకుంటున్నాను, తప్పకుండా చేయిస్తాను, కానీ నీకేమొచ్చో శ్లోకం చెప్పు అన్నారు. ఆయన అన్నాడు, అస్థివత్ బకవచ్చైవ చల్లవత్ తెల్ల కుక్కవత్ రాజతే భోజతే కీర్తి పునః సన్యాసిదంతవత్ అన్నాడు. భోజరాజు గారి కీర్తి ఎలా ప్రకాశిస్తోందో తెలుసా? అస్థి అంటే ఎముక, ఎముక ఎంత తెల్లగా ఉంటుందో భోజరాజు గారి కీర్తి అంత తెల్లగా ఉంది. బకవచ్చైవ అంటే కొంగ ఎంత తెల్లగా ఉంటుందో భోజరాజు గారి కీర్తి అంత తెల్లగా ఉంది. సల్ల అంటే మజ్జిగ ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ఉంది. తెల్ల కుక్కవత్, తెల్ల కుక్క ఎలా ఉంటుందో అంత తెల్లగా ఉంది. రాజతే భోజతే కీర్తి పునః సన్యాసిదంతవత్, సన్యాసి దంతాలు ఎంత తెల్లగా ఉంటాయో అంత తెల్లగా ఆయన కీర్తి ఉంది అన్నారు. ఇప్పుడు ఈ శ్లోకం విని వీళ్ళు అనుకున్నారు, ఇంత చేతకాని కవులున్నారు లోకంలో అనుకుంటాడు రాజు, వీడిని తీసుకెడదాం అనుకున్నారు. ఈయన ఆ కవులు మాట్లాడుతున్నప్పుడు కనిపెట్టారు, ఏకసంతాగ్రాహికి కొద్దిగా నత్తి ఉంది, టకారం డకారం మకారం నకారం పలకదు, బాగుంది అనుకున్నారు. మర్నాడు రావయ్యా తీసుకెడతాం భోజరాజు గారి దగ్గరికి అన్నారు. తీసుకెళ్లారు భోజరాజు గారి దగ్గర, తీసుకెళ్లి కూర్చోపెట్టారు.